డెంగ్యూను 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 దోమలను 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 మార్నింగ్ మరి నా పేరు డాక్టర్ సుధాకర్, పిహెచ్సి రేంజర్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మరి మా పిహెచ్సి నుంచి ఇక్కడి వరకు ప్రధాన మరి గల్లీలలో మేము ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎక్కడైతే నీళ్లు నిల్వగా ఉంటాయో అక్కడ మరి దోమలు పెరిగి తర్వాత ఆ దోమ కాటు వల్ల అనేకమైన రోగాలు మనకు వస్తాయి. కాబట్టి అందులో డేంజరస్ ఏంటంటే డెంగ్యూ వ్యాధి మనకు వస్తుంది. కాబట్టి మనము వాటర్ నిల్వకుండా చూసుకోవాలి. అంతేకాకుండా దోమ తెర్రలు వాడాలి. అంతేకాకుండా లక్షణాలు ఎట్లుంటాయంటే తలనొప్పి, తర్వాత బాడీ పెయిన్స్, వీక్నెస్, మోషన్స్, డిహైడ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏమైనా సిమ్టమ్స్ అట్లాంటివి కనిపిస్తే మన పిహెచ్సికి వస్తే మనము ట్రీట్మెంట్ చేస్తాం. అంతేకాకుండా డెంగ్యూ హిమరేజిక్ వ్యాధి వల్ల మన బాడీలో ఉన్న కణాలన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. మరి ఆ స్టేజెస్ ఉంటుంది డెంగ్యూ. ఈ డెంగ్యూ వ్యాధి ఎందుకు వస్తుందంటే మెయిన్గా ఎడీస్ ఈజిప్టి అనే ఒక మస్కిటో ద్వారా, దోమ ద్వారా మనకు ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ కూడా వాటర్ నిల్వగా లేకుండా చూసుకోవాలి. ఫ్రైడే డ్రై డే అంటే ఒకరోజు వారంలో ఒకరోజు అన్ని వాటర్ అన్నీ ఖాళీ చేసేసి డ్రైగా పెట్టుకుంటే మరి మనము మన గ్రామము డెంగ్యూ రాకుండా వర్షాకాలంలో మరి మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. మరి థ్యాంక్ యూ ఆల్.